శుభమస్తు. శివానుఘ్రక్ష. అందరికీ ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశీస్సులు. దేవతార్చన స్థలము ఏ దిక్కులో ఉంటే మంచిదని అడిగినారు. ప్రధానంగా ఈశాన్యం దిక్కులో మనకు అలమార కానీ లేదు గది కానీ పెట్టుకొని మనము తూర్పు దిక్కు చూస్తూ ఉంటాం. పటాలు తూర్పు గోడకు పెడితే పడమర చూస్తూ ఉంటాయి. అది శ్రేష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ దిక్కు అంటే తూర్పు దిక్కున ఉదయించేటువంటి సూర్య భగవానుడి తాలూకా కిరణాలు మన మీద ప్రసరింపజేస్తాడు. అది శ్రేష్టం. ఇంద్రస్థానం తూర్పుకు అధిపతి కాబట్టి దేవతార్చన చేసేటప్పుడు మనము తూర్పు దిక్కు చూస్తూ చేసుకోవడము సర్వశ్రేయోదాయకం. అటు తర్వాత పడమర గోడకు ఫోటోలు పెట్టి మనము ఉత్తరం చూస్తూ దేవతార్చన చేసుకోవడము మధ్యమంగా చెప్పుకోవచ్చు. ఈ దేవతార్చన చేసేటప్పుడు మీ ఇష్టదేవత కులదేవతలు ప్రధానంగా ఉండాలా. ఉగ్ర రూపాలు చూస్తూనే భయంకరంగా ఉండేటువంటి ఫోటోలు పెట్టుకోకుండా సాత్విక రూపాలు అంటే ప్రధానంగా శివపరివారం జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నట్టు శివపార్వతులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నలుగురు ఉండేది ఒక ఫోటో. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ఒక ఫోటో. ఈ రెండు పెట్టుకుంటే చాలు, సమస్త దేవతలు ఉన్నట్టే లెక్క. ఒకవేళ విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే బంగారు కానీ, వెండి కానీ, పంచలోహాలు కానీ, రాగి కానీ, మట్టి కానీ పెట్టుకోవచ్చు. అది కూడా పూజ చేసుకునే వాళ్ళ తాలూకా బొటనవేలు పరిమాణం ఉండాలి, అంగుష్ట ప్రమాణం ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. పైపెచ్చు చాలా ఇళ్ళలో గమనించినాను, రబ్బరు, సింథటిక్, ప్లాస్టిక్, గ్లాసు ఇలా రకరకాలుగా పెడతారు. అది చాలా నెగిటివ్ ఎనర్జీని మనకు పాస్ చేస్తుంది ఆ విగ్రహాలు. అవన్నీ కూడా షోకేస్లో పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఈ విగ్రహాలు పెట్టేటప్పుడు కూడా అంగుష్ట ప్రమాణంతో దాన్ని మీరు పెట్టుకోవడం ఉత్తమం. దీపారాధన కూడా సాధ్యం త్రివర్తి సంయుక్తం భక్తినా యోజితం అని మంత్రం ఉంది. 3 ఒత్తులు పరమాత్మ, ప్రకృతి, జీవుడు, ఈ 3 సంకేతం కాబట్టి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, సత్వ రజస్తమో గుణాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇలా ఈ సంకేతాలతో ఉంది కాబట్టి 3 ఒత్తులతో పెట్టి దీపం పెట్టడం శ్రేష్టం. దీపం పెట్టేటప్పుడు కూడా ముందు ప్రమిదలో నెయ్యి కానీ నూనె కానీ పోసి తర్వాత ఒత్తులు పెట్టాలి, ముందు ఒత్తులు పెట్టకూడదు. కాబట్టి అది తెలుసుకోండి. దేవతార్చన ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తము లేకపోతే సూర్యోదయం ఆ సమయంలో, లేదనుకుంటే సూర్యోదయం అయిన తర్వాత ఒక 9 గంటల ప్రాంతంలో చేసుకోవడం మంచిది. పంచోపచార పూజ 5 సేవలతో ఒక పూజ చేసుకోవచ్చు. షోడశోపచార సేవ 16 సేవలతో చేసుకోవచ్చు. చతుషష్ఠి పూజ 64 సేవలతో పూజ చేసుకోవచ్చు. అది మీ యొక్క సంకల్పాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత చేసినా ఏం చేసినా ఎలా చేశాము అని చూస్తాడు ఈశ్వరుడు. కాబట్టి చిత్తశుద్ధి లేని శివ పూజ లేరా అన్నట్టు చేసేటప్పుడు మనస్సును పరమాత్ముడితో మమైకం చెందితేనే అది పూజ కిందికి వస్తుంది. అంటే ఈ కళ్ళల్లో నుంచి ధారగా నీళ్లు కారాలి మనకు పూజ చేసేటప్పుడు. అది పరమోత్కృష్టమైన భక్తి పూజ అంటారు దాన్ని. అది అంత సులభంగా రాదు. సాధన సాధ్యతే సర్వం. సాధన చేస్తే అన్నీ మీకు సిద్ధింపజేస్తాడు ఈశ్వరుడు. ఆ యొక్క అనుష్ఠాన క్రియల్లో ఎటువంటి లోపాలు లేకుండా దేవతార్చన విధిని నిర్వహించాలి. ఈ దేవతార్చన విధి నిర్వహించే విధాయకం పద్ధతి ఉన్నది. అది మళ్ళీ మీకు తెలియజేస్తాను. శుభమస్తు. శివానుఘ్రక్ష.